హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా రోజ్ ఫలూదాని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 ml ప్యాకెట్స్ 2 తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలని బాగా మరగనివ్వాలి. ఇలా కలుపుతూ పాలని మనం బాయిల్ చేసుకోవాలి. వన్స్ మనకి బాయిలింగ్ వస్తుంది అన్నప్పుడు మన దగ్గర ఉన్న ఫలూదా మిక్స్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది బాగా థిక్నెస్గా క్రీమీగా వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. కనీసం మనకి 10 నుంచి 15 నిమిషాలు ఇది మరగాలి. ఇలా మరిగి చిక్కగా వచ్చినప్పుడు ఒకసారి మనము సేమియా ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుందాము. ఇలా కొంచెం సేమియా తీసుకొని చెక్ చేసుకుందామండి. ఉడికిందో లేదో మనకి చూస్తేనే తెలిసిపోతుంది. ఇదైతే సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు బయటే ఉంచాలి. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కంప్లీట్గా కూల్నెస్ వచ్చేంత వరకు ఉంచాలి. కూల్గా వచ్చిన తర్వాత దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ని 1 స్కూప్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే వెన్నెలా ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి టూటీ ఫ్రూటీని యాడ్ చేసి అండ్ ఫైనల్గా చెర్రీని గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీ రోజ్ ఫలూదా రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.